बीआरएस के कारगुजार सदर के तारक रामाराव ने जिले विकाराबाद के परगी हल्के के कलकाचिरला मंडल में वाक़ दासैया नायक टांडा में सियोलाल सेना के ज़ेर-ए-एहतमाम नस्ब किए गए डॉक्टर बी.आर. अम्बेडकर के मुजस्समे की नक़ाब-कुशाई की। अम्बेडकर के मुजस्समे की नक़ाब-कुशाई के बाद केटीआर ने जय भीम जय तेलंगाना जैसे नारे लगाए। इस प्रोग्राम में साबिक़ रुकन असेंबली कोपुल्ला महेश्वर रेड्डी, साबिक़ वज़ीरा सबिता इंदिरा रेड्डी, श्रीनिवास गौड़, साबिक़ रुकन असेंबली विकाराबाद एम. आनंद, साबिक़ रुकन असेंबली कोडंगल पट्टनम नरेंद्र रेड्डी, रुकन असेंबली हुजूराबाद पहाड़ी कौशिक रेड्डी के अलावा कई दीगर लीडरों और कारकुनों ने बड़ी तादाद में शिरकत की। इस मौके पर हल्के असेंबली परगी के साबिक़ रुकन असेंबली कोपुल्ला महेश रेड्डी, मुत्तहदा रंगारेड्डी जिले के बीआरएस कायदीन और पार्टी कारकुनों ने केटीआर का पुरतपाक खैर मकदम किया। बादशाह केटीआर ने मुखातिब करते हुए रेवंत रेड्डी की जानिब से केसीआर के खिलाफ दिए गए बयान पर तबसरा करते हुए कहा कि केसीआर छड़ी के बगैर चलना नहीं, अगर आप में है हिम्मत तो कमीशन के बगैर हुकूमत चलाएं। उन्होंने कहा कि अपने पुराने उस्ताद से पूछें कि केसीआर का धक्का कैसा होगा, आप अपनी राहुल गांधी की मां से पूछें। केटीआर ने रेवंत रेड्डी को अपनी शदीद तनकीद का निशाना बनाते हुए कहा कि अनमोला रेवंत रेड्डी नहीं बल्कि झूठे रेवंत रेड्डी हैं। उन्होंने कहा कि रेवंत रेड्डी कहते हैं कि उन्होंने रियासत के तमाम ज़राई मजदूरों को 12,000 रुपए दिए हैं, क्या किसी को मिले हैं? केटीआर ने कहा कि रेवंत रेड्डी ने खुद असेंबली में कहा था कि केसीआर ने 28,000 करोड़ रुपए के कर्जे माफ़ कर दिए, लेकिन रेवंत रेड्डी ने कल एक बार फिर ये कहकर झूठ बोला कि उन्होंने सिर्फ 12,000 करोड़ रुपए का कर्जा माफ़ किया। केसीआर को असेंबली में आने के लिए कहने की बजाय अगर आप में हिम्मत है तो बगैर सिक्योरिटी के लगाचिरला आए। रेवंत रेड्डी, मुझे नहीं मालूम कि आप आएंगे या नहीं, लेकिन मैं कोडंगल जरूर आऊंगा, अगर आप में हिम्मत है तो मत रोकें। నేను అంటాడు ముఖ్యమంత్రి, మీరు చూసిన అందరూ కొడంగల్లో యాడ్ను మాట్లాడండి. నిన్న ఏమంటాడు, కేసీఆర్ నువ్వు కొట్టుడు కాదు, నువ్వు నిలవాడు, సరిగ్గా నిలవాడు, కట్టలేకుండా నిలవాడు అంటుండు. ఒక 71 ఏళ్ల పెద్ద మనిషిని పట్టుకొని సంస్కారం లేని ముఖ్యమంత్రి గారు ఏమంటున్నాడు, కట్టబట్టుకొని నిలవాడు అంటుండు. నేను చెప్తున్నా ముఖ్యమంత్రికి, రేవంత్ రెడ్డి గారు నీకు సంస్కారం లేకపోవచ్చు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, కేసీఆర్ ఆయన నిలబడు కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వాడు కేసీఆర్. తెలంగాణ అనే రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి దేశం ముందు సమున్నతంగా నిలబెట్టిన వాడు కేసీఆర్. అందుకే మా చెల్లె రజని ఒక మాట అన్నది నిన్న, నాకు బాగా నచ్చింది. ఏమన్నది ఎరికేనా, రేవంత్, కేసీఆర్ కట్ట లేకుండా నిలబడతాడు, కానీ నువ్వు కమిషన్ లేకుండా ప్రభుత్వాన్ని నడుపురా నాయన అని చెప్పింది. కమిషన్ తీసుకోకుండా ప్రభుత్వాన్ని నడుపు దమ్ముంటే ఆయన కట్ట లేకుండా కాదు మంచిగా నిలబడతాడు. ఆయన కొడితే ఎట్లుంటుందో నువ్వు కాదు, నీ పాత గురువు గారిని అడుగు, చెప్తాడు కొడితే ఎట్లుంటుందో. నీ ఇప్పుడు గురువుని అడుగు, నీ గురువుని అడుగు, రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మని అడుగు, చెప్తుంది ఎట్లా ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిండో కేసీఆర్ కొడితే ఎట్లుంటుందో ఆ దెబ్బ తిన్నోళ్ళని అడుగు, తెలుస్తుంది. నేను చెప్తున్నాడు ఇంకొక అబద్ధం, రాష్ట్రంలో రైతు కూలీలందరికీ 12,000 రూపాయలు ఇచ్చేసిండట. ఈ తాండాలో ఉండే రైతు కూలీలందరికీ వచ్చినాయి ఆ పైసలు. మొత్తం రాష్ట్రంలో ఉండే లక్షలాది మందికి 10 కోట్లు ఇచ్చిండు, కానీ అందరి ఖాతాలల్లో టకీమని 12,000 వేసేసినా అయిపోయింది అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఇంత పచ్చి అబద్ధాలు ముఖ్యమంత్రి చెప్పవచ్చునా? ఇంత దుర్మార్గంగా మాట్లాడవచ్చునా? కేసీఆర్ గారు 28,000 కోట్ల రుణమాఫీ చేసిండని చెప్పి నువ్వే చెప్తావు అసెంబ్లీలో, మళ్ళా నిన్న నువ్వే కేసీఆర్ 12,000 కోట్లే చేసిండని మళ్ళా అబద్ధం చెప్తాడు. ఇంత పచ్చి అబద్ధాల ముఖ్యమంత్రిని మనం కూడా అందుకే పేరు మారవాలి. ఆయన పేరు అనుముల రేవంత్ రెడ్డి కాదు, అబద్ధాల రేవంత్ రెడ్డి. పోయింది ఈ కాడి నుంచి నీకు సినిమా ఉన్నది ముంగట. నేను అంటున్నా రేవంత్ రెడ్డిని అసెంబ్లీకి రా కేసీఆర్ అంటుండు. అరే నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, అసెంబ్లీకి రాగాదు, నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి నువ్వు లగచర్లకు రా, నీ సంగతి ఎందుకు కొడంగల్ చెప్తారు. నువ్వు దమ్ముంటే నువ్వు రా లగచర్లకు, సెక్యూరిటీ లేకుండా రారాబోయే నేను కూడా చూస్తా. అక్క అంటుంది పక్కకెళ్ళి, నువ్వు వస్తావా రావో నాకు తెలియదు, కానీ నేను మాత్రం పక్కా కొడంగల్కి వస్తా, తొందరలోనే వస్తా. నీకు దమ్ముంటే ఆపకు, మళ్ళీ ఇట్లా